perfect number, పరిపూర్ణ సంఖ్య. A number n is said to be perfect if the sum of all divisors excluding n is equal to that number. ఇక్కడ ఏంటంటే ఏదేని ఒక సంఖ్య n యొక్క కారణాంకాలు మొత్తం ఆ n కాకుండా ఆ nకి కనుక సమానమైనట్లయితే దాన్ని మనం పరిపూర్ణ సంఖ్య అని అంటాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. r తీసుకున్నట్లయితే r యొక్క డివిజర్స్ ఏమవుతాయి మనకి 6 డివిజర్స్ ఆర్ ఏమవుతాయి మనకి 1 చేత భాగించబడుతుంది, 2 చేత భాగించబడుతుంది, 3 చేత భాగించబడుతుంది, అదేవిధంగా 6 కాకుంటే ఈ ఆర్ని ఎక్స్క్లూడ్ చేయాలి ఆ నంబర్ని. అప్పుడు వాటి యొక్క సమ్ ఏమవుతుంది మనకి సమ్ ఆఫ్ ఆల్ డివిజర్స్ ఈక్వల్ 1 ప్లస్ 2 ప్లస్ 3 అంటే 6 అవుతుంది. 6 అనేది నంబర్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏ నంబర్ n is said to be a perfect if the sum of all divisors excluding that n number is equal to that number is said to be perfect number. ఇప్పుడు పర్ఫెక్ట్ నంబర్ కి ఫార్ములా ఏంటంటే పర్ఫెక్ట్ నంబర్ ఫార్ములా వచ్చేసి 2 to the power of k minus 1 into 2 to the power of k minus 1. For example, if k equal to 2 తీసుకుందాం, అప్పుడు ఏమవుతుంది 2 to the power of 2 minus 1 into 2 to the power of 2 minus 1 means 2 to the power of 2 minus 1 is nothing but 1. 2 square into 4 minus 1 equal to 2 into 4 minus 1 is 3. 2 3s are 6. 6 అనేది మనకి పర్ఫెక్ట్ నెంబర్. ఇఫ్ k ఈక్వల్ టు 3 తీసుకుందాం, అప్పుడు ఏమవుతుంది 2 to the power of k means 3 minus 1 into 2 to the power of 3 minus 1 equal to 2 to the power of 3 minus 1 is nothing but 2. 2 cube అంటే 8 minus 1. 2 square is nothing but 4 into 8 minus 1 is 7. 4 7s are 28. అంటే ఇప్పుడు 20 కనుక కారణాంకాలు తీసుకున్నట్లయితే డివిజర్స్ ఏమవుతుంది 1 అవుతుంది, 2 చేత పోతుంది, 3 పోదు, 4 7 28, నెక్స్ట్ 7 4 28, 14 28, అదేవిధంగా 28 కూడా అవుతుంది. దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. వీటి యొక్క సమ్ తీసుకున్నట్లయితే సమ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 7 ప్లస్ 14. 3 7 7 14 14 plus 14 is nothing but 28. Therefore 28 is the perfect number. Similarly, for example 1095 by 1168 1168. దీని సంక్షిప్త రూపం రాయమంటారు. సంక్షిప్త రూపం. ఈ సంక్షిప్త రూపం లేదా సింప్లెస్ట్ ఫామ్ గా రాయాలన్నప్పుడు ఏం చేస్తామంటే మొదట మనం ఈ 1095 ని 1095 మన ప్రధాన కారణాంకాలుగా విభజించుకోవాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఈజ్ 5 కాబట్టి 5 చేత డివిజర్ అవుతుంది. 5 2s are 10, 5 1s are 5, రిమైండర్ ఇస్ 4, 45, 5 9 45. ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చేసి మనకు 9 ఉంది.
వీటి యొక్క సమ్ తీసుకున్నట్లయితే 2 + 1 3 + 9 12 అంటే 3 చేత పోతుంది. కాబట్టి 3 ఏళ్ళ 21, 3 మూల 9. అదేవిధంగా ఇక్కడ మనకు 1095 ఏ విధంగా రాయొచ్చు మనం 5 × 3 × 73 5 × 3 × 73 బై అలాగే 1168 ఇక్కడ లాస్ట్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2 చేత పోతుంది 2 5 are 10 2 8 are 16 2 4 are 8 మళ్ళీ 2 2 are 4 1 is remainder 18 2 9 are 18 2 2 are 4 అలాగే 2 1 are 2 2 4 are 8 2 6 are 12 2 7 are 2 3 are here 1 2 3 4 2 is 2 into 2 into 2 into 2 into 73 here numerator 73 ఉంది ఇక్కడ denominator 73 ఉంది we get only 5 3s are 15 by 2 2s are 4 4 2s are 8 8 2s are 16 this is the simple form ఇది సంక్షిప్త రూపం. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి సంఖ్యను సంక్షిప్త రూపంలోకి మార్చాలంటే మొదట మనం ఏం చేయాలంటే ప్రధాన కారణాంకాలుగా విభజించుకోవాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ డివైడ్ చేసుకోవాలి. అప్పుడు 1095 మనం 5 × 3 × 73 రాసుకుంటాం. డివైడ్స్ విత్ 1168 మీన్స్ 2 × 2 × 2 × 2 × 73. ఇక్కడ 73 న్యూమరేటర్లో ఉంది యాజ్ వెల్ యాజ్ డినామినేటర్ ఆల్సో 73. 73 gets cancelled, get only 5 3s are 15 by 2 2s are 4 2s are 8 8 2s are 16. Here 15 by 16 is the simple form of the given number. ఇదే విధంగా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. 128 352 by 238 368 సేమ్ ఇదే మేనర్లో మనం ఏం చేయాలి, మనం 1,27,352 ప్రధాన కారణాంకాలను డివైడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2,38,365 కూడా ప్రధాన కారణాంకాలుగా డివైడ్ చేసి మనం సింపుల్ ఫామ్లోకి మార్చుకోవచ్చు. సిమిలర్లీ HCF of 2 square into 3 cube into 5 to the power of 5 2 cube into 3 square 5 square into 7 2 to the power of 4 3 to the power of 4 5 into 7 square into 11. ఈ విధంగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఇచ్చినప్పుడు వాటి యొక్క HCF ఎలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలో నేర్చుకోబోతున్నాం. ఇందులో ప్రతి గ్రూప్లో కూడా కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ని తీసుకోవాలి. అందులో లీస్ట్ ఫ్యాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 to the power of 4 ఉంది. అంటే లీస్ట్ ఏమవుతుంది, మనకు 2 స్క్వేర్ అవుతుంది. కాబట్టి HCF ఈజ్ 2 స్క్వేర్. మరి ఇందులో ఈ గ్రూప్లో 3 క్యూబ్ ఉంది, ఇందులో 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 to the power of 4. ఇక్కడ లీస్ట్ ఏముంది మనకి 3 స్క్వేర్. అదేవిధంగా ఈ గ్రూప్లో 5 to the power of 5 ఇయర్ 5 స్క్వేర్, ఇక్కడ 5 ఉంది. అంటే ఇక్కడ లీస్ట్ ఏముంది మనకి 5. Therefore 7 ఫ్యాక్టర్ రెండిట్లో ఉంది, ఈ గ్రూప్లో లేదు. కాబట్టి దీన్ని మనం నెగ్లెక్ట్ చేయాలి. అదేవిధంగా 11 ఇందులో ఉంది,
ఈ రెండు గ్రూపులలో లేదు కాబట్టి ఓన్లీ దిస్ ఈస్ ద HCF. అంటే 2 square into 3 square into 5. Therefore 2 square means 4 into 3 square means 9 into 5. ఇక్కడ 4 5s are 20, 2 9 180, 180. ఇక్కడ HCF is the 180. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంత పెద్ద గ్రూప్ ఇచ్చినప్పుడు కూడా మనం సింపుల్గా మనం ఏం చేయాలి, కామన్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసి ఆ కామన్ ఫ్యాక్టర్స్లో లీస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ 2 square ఉంది, ఇక్కడ 2 cube ఉంది, 2 to the power 4. ఇక్కడ లీస్ట్ ఏంటిది, వాల్యూ ఇస్ 2 square. ఇక్కడ 3 cube, 3 square, 3 to 5. ఇక్కడ లీస్ట్ వాల్యూ ఇస్ 3 square. That's why we consider as 3 square. Here 5 to the power 5, here 5 square, here 5. The least value is the 5. That's why here taken as the 5. 4, 25 is the 20, 29 is the 180. 180 is the HCF of the given numbers. Similarly, sometimes మనకి ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ ఇవ్వడు, అప్పుడు ఏం చేస్తాం మనం, అందర్ 4 into HCF of 4 into 27 into 31 25, 31 25, 8 into 9 into 8 into 9 into here 25 into 7. Similarly 16 into 81 into 5 into 11 into 49. ఇక్కడ ఈ గ్రూప్ను మనం ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు కాకుండా మన ఘాతాంక రూపంలో రాసుకోవాలి. ఇక్కడ సొల్యూషన్ ఏమవుతుంది మనకి, 4 మీన్స్ 2 square, 27. ఇక్కడ 27 ఏ విధంగా రాయొచ్చు మనం, 3 9s 3 3s అంటే 3 cube అని రాయొచ్చు. Therefore here 27 written as 3 cube. Here 31 25, 31 25. ఇక్కడ 5 ఉంది, 5 6 30, 5 2s 10, 5 5s 5 1s 5, 5 2s 10, 5 5s. Here 5 2s 10, 5 5s 5 5s 1 into 2 into 3 into 4 into 5. Here 5 to the power of 5. అదే విధంగా 8 into 9 ఈ గ్రూప్ ఏమవుతుంది, 8 means 2 cube, 9 అంటే 3 square, 25 into 5 square into 7. Here 16 కూడా మనం ఈ విధంగా రాసుకోవచ్చు, 2 8s 2 4s 2 2s 2 to the power of 4, 2 to the power of 4. 81 3 2 6, 2 మిగులుతుంది 21, 3 7 21, 3 9 3 3, 3 to the power of 4. Therefore 5 into 11 into 49, 7 square. ఇందులో అప్పుడు HCF ఏమవుతుంది, HCF ఈక్వల్ టు, ఇందులో లీస్ట్ ఏమున్నది 2 square, ఇక్కడ 2 to the power of 3 ఉంది, ఇది 2 to the power of 4. లీస్ట్ వాల్యూ ఇస్ 2 square ఇంటూ ఇక్కడ 3 cube ఉంది, ఇక్కడ 3 square అనేది, ఇక్కడ 3 to the power of 4 ఉంది. ఇక్కడ లీస్ట్ వాల్యూ 3 square. ఇక్కడ 5 to the power of 5 ఉంది, 5 square ఉంది, ఇక్కడ 5 అంటే లీస్ట్ వాల్యూ ఇస్ 5. ఇక్కడ 11 ఉంది, ఇందులో రెండు గ్రూపులలో లేదు కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. 7 ఇందులో ఉంది, ఇందులో లేదు. ఇక్కడ 7 square ఉంది, ఇక్కడ వాల్యూ లేదు. దట్స్ వై ఆన్సర్ ఇస్ 2 square means 4, 3 square means 9, 5 4 5 20, 29 180. ఈ విధంగా మనం 180, దీని వాల్యూ ఇస్ 180. ఈ విధంగా మనం దీని యొక్క HCFను ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా